ఈరోజు మేము అరిసెలు చేస్తున్నాం. ఇదిగో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నంని నీళ్ళలో పెట్టి ఇట్లా పౌడర్లాగా చేయాలి. తర్వాత ఈ స్టెప్ని చూడాలి. ఒక గిన్నెలో పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేయాలి. తర్వాత ఇప్పుడు బెల్లంని ఇలా చేయాలి. ఇలా రాళ్ళ పెట్టుకొని ఇక్కడ మంట పెడతారు. ఆ గిన్నెలో బెల్లంని చిన్ని చిన్ని ముక్కలుగా చేసి పోస్తారు. ఇది స్టెప్ అవ్వాలి, అది స్టెప్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఇట్లా మెత్తగా ఇట్లా ఇట్లా అనుకోండి. అది మొత్తం మీరు గ్రైండ్ చేసిన మొత్తం గిన్నెలో అంత గిన్నె అన్నా ఎంత కావాలో 1, 2, 3, 5 అన్నా కొంచెమే చేసుకోవచ్చు. మేము మస్తు చేస్తున్నాం కాబట్టి మస్తు పౌడర్ చేసుకున్నాం. తర్వాత ఇట్లా నొక్కాలి. బెల్లం కరిగిపోతుంది. మీరు ఎండలో మాత్రం చేయకండి. అబ్బో, ఎండలో అంటే ఓకే. ఇప్పుడు నీళ్ళని బెల్లంలోకి పొయ్యాలి. అది ఇంకా టైం పడుతుంది. నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళని బెల్లంలోకి పొయ్యాలి. నీళ్ళు కరెక్ట్ స్టెప్ అలానే చేయాలి. కరెక్ట్ అట్లనే. ఓకే, మీరు కొంచెమే తీసుకోండి. మీకు ఎక్కువ అయితే మేమేం చేయలేము. ఈ రాళ్ళు ఇప్పుడు అగ్గిపెట్టి. అమ్మో, చాలా పెద్ద మంటే వస్తుంది. ఇదిగో ఇది అందులో ఉంది. మా తమ్ముడు మేము ఊరికి వచ్చినాం అన్నమాట. ఇదేంటిదో నాకు కూడా తెలియదు. మీకు కానీ తెలిస్తే ప్లీజ్ కామెంట్, నేను కనుక్కుంటా. ఇది ఆరెంజ్ కలర్ బెల్లం, అది నార్మల్ బెల్లం అన్నమాట. ఓకే, ఇందులో నీళ్ళు పోసి ఇట్లా అయిందన్నమాట. ఓకే, స్టెప్స్ అయిపోతున్నాయి. బెల్లం, ఆరెంజ్ బెల్లం, స్టూల్లే మంట పెడుతున్నాం అన్నమాట. ఆడ మంట పెట్టాలి. మంట మీద ఏం చేస్తారో నేను చూపిస్తాం. మీద ఇప్పుడు అల్లం మీద ఒక ఏదైనా ప్లేట్ లాగా పెట్టి అక్కడ మంట పెట్టాలి. రాళ్ళ మధ్యలో పెట్టాలి అల్లంని. ఇది కూడా తీసుకోవాలి. అది కొంచెం అవిటిని మాత్రం ఏదైనా టవల్ తోటి కప్పేయాలి. అట్లా పక్కన పెట్టేయండి. ఇప్పుడు దాన్ని కొద్దిసేపు ఉండండి. ఓకే, నేనే ఇప్పుడు తవా పోతుంది, చూద్దాం. బెల్లంని తిప్పాలి. ఆరెంజ్ బెల్లంని అట్లనే ఉంచాలి కవర్ తోటి, వాడద్దు దాన్ని. ఓకే, పొయ్యి వెలుగుతుంటుంది, మీరు ముందు కూర్చొని చూస్తూ ఉండండి. కరిగే వరకు అట్లనే కాలుస్తూ ఉండండి. మీరు మీ స్టవ్లో కూడా పెట్టచ్చు.
స్టవ్లో కూడా చేసుకోవచ్చు. కలపాలి. నెక్స్ట్ కలపాలి, మొత్తం మొత్తం గట్టిగా కలపాలి. దేంతో అన్న కలపచ్చు. వచ్చానా? హలో అని అని అట్లా అవ్వాలి. అని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకోవాలి, ఒక ప్లేట్ తీసుకోవాలి. అని హలో అని అని అట్లే అట్లే 2 సార్లు కలపాలి. ట్యాబ్లో చూసుకో. మస్తు దంచి దంచి కలపాలి, దంచి దంచి కలపాలి, దంచి దంచి కలపాలి. పిల్లలని అస్సలు పిలవద్దు. ఇట్ ఈస్ డేంజరస్ టు కిడ్స్ between 3 to 0 years or 4 to 0 years. Please. Next ఇట్లా పోయాలి. ఇంకోటి తేవాలా? మీరు మంచిగా చాయ్ పోస్తారు చూడు, దాంట్లో అది తీసుకోవాలి, దిగాలి, మంచిగా దిగాలి. కైండ్లీ రిక్వెస్ట్, మాలాగా ఫెయిల్ చేయకండి ప్లీజ్. మీది కూడా ఫెయిల్ అయితే మళ్ళీ ఉడికించండి. ఇలాంటి ఐరన్ తీసుకోండి కావాలంటే. నాన్న నువ్వు ఆగు. ఐరన్ తీసుకోండి. ఆహా, పొగ వస్తుంది. గవలు చేయమంట చేసినా పోయేది సౌలో నీకు కానీ వీడియో కానీ వర్క్ అయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చెయ్యండి ప్లీజ్. మీరు ఒట్టిగానే చూసి చేస్తే ప్లీజ్ చేయకండి మా రెసిపీని. కొంచెం పైన పెట్టాలి, మంట మస్తు పెట్టాలి. అప్పుడు బెల్లం మంచిగా త్వరగా కావాలంటే మస్తు పెద్ద మంట పెట్టండి, హైలో పెట్టండి. అలా ఊదండి. మీరు కానీ అట్లా చేస్తుంటే ఊదేయండి, అయిపోతుంది. కట్టెలు పెట్టి స్టవ్ అయితే హైలో పెట్టండి. మీకు తొందరగా కావాలంటే, మెల్లగా కావాలంటే ఏం కాదు. ఎట్లా వదినా? ఇక అంతే, డైరెక్ట్ యాసిటీస్ తీసుకోవడమే. మీకు కానీ దిగకపోతే ఓకే, మీకు కానీ తొందరగా వద్దంటే ఏం కాదు. ఇదిగోండి, ఇది కానీ మీకు దిగకపోతే మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు. ఎక్కువ చేసి ఎక్కువ కాల్చి ఇదిగోండి అట్లా. ఆ గిన్నె పక్కన పెట్టుకోండి. అందులో నెయ్యి పోయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ప్లేట్ ఎందుకు తెలియదు. అవ్వ నా కాలు. ఇదిగోండి, మీకు కానీ ఊడకొట్టడానికి రాకపోతే మీరు డైరెక్ట్ పెట్టేయచ్చు. ఊడగొట్టడానికి కాదు, వడకొట్టడానికి రాకపోతే ఓకే. మీరు కలపాలి ఫస్ట్ ఆఫ్ ఒక ప్లేట్లో నీళ్లు పోసుకొని. నీ భాష అసలు వినట్లేదు. మేము మా సోదలోనే ఉన్నాం. అందులో పెట్టుకుంటాం. అందులో కొంచెం 2 drops అట్లా 3 drops నెయ్యి వేయండి. ఏదో చెక్ చేస్తున్నారు, పాకం అయిందా లేదా చూడడానికి టెస్ట్ చేయాలి. ఇదిగో టెస్ట్. వాటర్లో పోసి మీరు కానీ కొంచెమే చేసుకుంటున్నారు అయితే ఉట్టి 1 drop 2 drop వేయండి. మస్తు మస్తు సేపు ఉడికేయాలి కాబట్టి మీరు
హైలో పెడితేనే మస్తు సేపు కాబట్టి లోలో పెడితే 3 hours అవుతుంది. అందుకనే ప్లీజ్ హైలోనే పెట్టండి. ఓకే ఒక మొత్తం మా మీదకి వస్తుంది. కలుపుకుంటూనే ఉన్నాను మొత్తం. అన్నీ చెప్తుంది అంట. అదొక ట్రిక్ అన్నమాట. ఓకే అమ్మో అమ్మో నేనైతే ఎస్కేప్. ఓకే ఇప్పుడు అందులో పెట్టుకున్నారు చూడు, అది ఇందులో పోయండి. మీరు స్పూన్తో కూడా పోయొచ్చు కావాలంటే. స్పూన్తో పోయకండి, చేతితో పోసుకోండి, టేస్ట్ మంచిగా వస్తుంది. కలుపుతుంటుంటే ఇట్లా అవుతూ ఉంటుంది. కలపండి, చాలా కలపాలి, చాలా కలపాలి. పడేయకండి ప్లీజ్. ఓకే నూనె పోయండి. కింద పడతారు. ఓకే అమ్మ కలపాలి. మిగిలినదంతా ఏం చేయాలి నేను కొంచెం సేపు అయ్యాక చూపిస్తాను. తర్వాత మళ్ళీ నూనె పోయాలి. మీది కానీ మంచిగా రాకపోతే ఇంకొకసారి అది పట్టండి మిక్సీ రైస్. తర్వాత మళ్ళీ వేయాలి. కొంచెం స్ప్రింకిల్స్ కూడా వేయచ్చు. స్ప్రింక్లీ కలిపేసినాం మేము స్ప్రింకిల్స్ని కూడా. కొంచెం ఆయిల్ కూడా పెట్టచ్చు. మిక్సింగ్ 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 మిక్సింగ్. ఓకే మిక్స్ 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 మిక్సీ. నెక్స్ట్ మూత పెట్టాలి. నెక్స్ట్ అలాంటి గిన్నె పెట్టాలి. కొద్దిసేపు అట్లా పెట్టుతూ ఉండండి. నెక్స్ట్ అలాంటి థింగ్స్ తీసుకోండి ప్లీజ్. ఒక గిన్నె మీద ప్లేట్, దాని మీద ఏముందో నాకు నూనె ఏమైనా ఆడాలని చెప్పవే. We should pour the oil in the bowl, then we should wait. Sunflower oil వేసుకోవచ్చు. ఒక గిన్నెలో వేసుకోవాలి. ఓకే నీళ్ళు వదిలేయండి. నెక్స్ట్ ఇవి ఆ గిన్నె పక్కన పెట్టుకోండి. ఇవన్నీ కావాలి. ఫెనాయిల్ కాదులే. మీరు కానీ ఆయిల్ వాడతారంటే అంత పెద్ద డబ్బా వాడుకోండి కావాలంటే. ఇదిగోండి ఆయిల్. ఓకే నెక్స్ట్ అదేంటి నెక్స్ట్ కొంచెం బెల్లంని నీళ్ళు పోసి అది కాల్చినారు కదా, ఆ బెల్లంని దిష్టి తీయండి. 3 రాళ్ళు ఒక రాళ్ళలో కొంచెం పెట్టి మొత్తం దిష్టి తీయండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ దాని మీద పేపర్ పెట్టండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పేరు నూనెని అట్లనే బాయిల్ చేసుకుంటూ ఉండండి ప్రాసెస్ అన్నీ అయ్యాక. నెక్స్ట్ ఇగో ఈ పేపర్లో ఏదో ఉంది చూడండి. ఆయిల్ ప్యాకెట్స్ కట్ చేసి ఎన్ని కావాలో అన్నీ కట్ చేసుకుని అవన్నీ మీద పెట్టండి. కట్ చేయాలంటే గొడ్ల కావాలిగా. ఎన్ని కావాలో అన్ని పేపర్ల మీద అదే చేయండి. ఏం చేయాలి? 2 వేళ్ళతో చేయండి ఈ ప్రాసెస్. కావాలంటే 5 కాదు 6 ఇయర్ ఆఫ్టర్ చేయొచ్చు. మీ హెల్ప్ తీసుకోవచ్చు. ఇంట్లో పెట్టరా. మీరు చిన్నపిల్లలు అయితే చూడకండి, మీ మమ్మీ వాళ్ళకి ఇవ్వండి అసలు చేయడానికి. ఎన్ని కావాలో అన్నీ చేసుకోవచ్చు.
మీరు చేస్తే ఆయిల్తో చేయండి. ఏయ్, ఆయిల్తో 2 వేలతో చెప్పు. కావాలంటే మీ చిన్నపిల్లలకి ఇవ్వచ్చు ఇట్లా తినడానికి. ఏ తల్లి సాహసు తెలుసా?